Hi everyone, thank you for joining today's session. Anybody have any doubts related to previous session? Naveen, do you have? No, Before sir. starting for today's session, we will we will discuss some more real-time scenarios. Later, we will start for Django session. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటిదంటే ఈ జాంగో గురించి అర్థం చేసుకోవడం అనేది తెలియాలన్నమాట. అంటే ప్రస్తుతానికి మనం ఏం చేస్తామంటే ఈ జాంగో గురించి కొంచెం బేసిక్స్ అనేవి నేర్చుకుంటున్నాం అనమాట. ఈ బేసిక్స్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే కొన్ని థియరిటికల్గా ఉంటాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం చేసుకోవాలనుకుని మనం ఏం చేద్దామంటే ఈ జాంగోతో మనం వర్క్ చేసేటప్పుడు ఏవైతే రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఉంటాయో వాటిని ఏం చేద్దామంటే ఈ బేసిక్స్ని కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ చేస్తా వాటితో పాటు మనం ఏం చేద్దామంటే ఈ జాంగో అనే సెషన్ రోజుకు నేర్చుకుందాం. అంటే ఎవ్రీడే మీరు జాంగో సెషన్ అనేది ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకుంటాం. ఎవరైనా సరే మిస్ అయ్యారంటే మటుకు మళ్ళీ మళ్ళీ రీక్యాప్ అనేది చేయనన్నమాట. ఓకే. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము, ఒక రియల్ వరల్డ్ టికెట్ తీసుకొని 2 రియల్ వరల్డ్ టికెట్స్ అనమాట. హార్డ్లీ ఒక 20 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తాను. లేటర్ మనం ఏం చేద్దామంటే ఈ జాంబో అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? యాహ్! కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ టికెట్? ఈజ్ ఇట్ పాసిబుల్? నవీన్, ప్లీజ్ రీడ్ ఫర్ దిస్ అండ్ ఎక్స్‌ప్లెయిన్. Sir. Given a number n, write a program to print a square of n rows and n columns using numbers starting from 0. ఓకే. యాహ్! మనకేం చేయమన్నారంటే మా నవీన్ చెప్పాడు. ఏమని చెప్పారంటే మనకు ఒక నంబర్ అనేది ఇస్తారంట. ఆ నంబర్‌ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్‌ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలంటే స్క్వేర్ రూపంలో, స్క్వేర్ రూపంలో మనకేం కావాలంటే ప్రింట్ అవ్వాలన్నమాట. దానిలో ఎన్ని రోస్ ఉండాలంటే మనం ఇన్పుట్‌లో మనం ఎంతైతే నెంబర్ తీసుకుంటామో అన్ని రోస్, అన్ని కాలమ్స్ అనేవి ఉండాలి. ఎట్లా ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ రోలో నాకేం కావాలంటే 0 అనే నెంబర్‌తో స్టార్ట్ అయిపోయి నాకేం చేయాలంటే కింద ఏదైతే ఫిగర్ ఇచ్చారో ఈ ఫిగర్స్ రూపంలో నాకు కావాలంటే ప్రింట్ అవ్వాలండి. ఇలా ప్రింట్ కావాలి అంటే మనం పైథాన్‌లో ఒక ప్రోగ్రామ్‌ని ఎలా రాస్తారు అనే టెక్నిక్ గురించి ఈరోజు సెషన్‌లో డిస్కస్ చేసేసుకుందాం. ఓకే. డన్. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఆ క్వెషన్‌ని కొంచెం డీటెయిల్‌గా అర్థం చేసుకుందాం. మనకి ఏం చెప్తారంటే ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఎంతని ఇస్తారంటే సపోజ్ దట్ 4 అని ఇచ్చారు అనుకుందాం. ఓకే. ఇప్పుడు 4 అనే ఒక నెంబర్ ఇచ్చారనుకో మనకి ఎన్ని రోస్ ఉండాలంటే 4 రోస్ ఉండాలంట. అంటే రోస్ అంటే ఇలా ఇక్కడికి వెళ్ళి నేను రోస్ అనుకుంటున్నాను. ఇట్లా లైన్లో ఉండే వాటిని రోస్ అంటారు. ఎన్ని రోస్ ఉండాలంటే 4 రోస్ ఉండాలంట. ఆ 4 రోస్‌కి ఎన్ని కాలమ్స్ ఉండాలంటే 4 కాలమ్స్ ఉండాలంట. నాకు రోలో స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? 0 అనే నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలంట. అంటే 0, 0, 0, 0. ఫస్ట్ రో అనేది ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. తర్వాత రో నాకు ఎలా ఉండాలంటే 1, 1, 1, 1. తర్వాత రో నాకు ఎలా ఉండాలంటే 2, 2, 2 అండ్ 2 అని రావాలి. ఆ తర్వాత రో నాకు ఎలా ఉండాలంటే 3, తర్వాత రో మనకు ఎలా ఉండాలంటే 3, 3, 3, 3 అని ఉండాలి. మనకి ఏం కావాలంటే మనం ఫోన్ నెంబర్ ఎంతైతే తీసుకున్నామో ఆ ఫోన్ నెంబర్కి తగ్గట్టు మనకి ఏం కావాలంటే మనకి ఇన్పుట్ల నెంబర్ ఎంతైతే తీసుకుంటామో ఆ నెంబర్ ఆధారంగా నాకు ఏం కావాలంటే రోస్, కాలమ్స్ అన్నీ కూడా మారుతా ఈ ప్యాటర్న్లో నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలాంటి ప్యాటర్న్ ఏమంటారు? స్క్వేర్ ప్యాటర్న్ అంటారు. అంటే మనం ఏం చేయాలంటే మనకు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే ఆ నెంబర్లో ఉండే వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏంటంటే ఇలా స్క్వేర్ ప్యాటర్న్లో మనం ఏంటంటే ప్రింట్ చేయాలంట. ఇలా ప్రింట్ చేయాలంటే మనం ఎలా కోడ్ రాస్తామనే దాని గురించి
స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకున్నాం. సో దీన్ని నేర్చుకునేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మాన్యువల్గా నేర్చుకున్నాం. ఆల్రెడీ మీ అందరికీ చాలా సార్లు చెప్పాను అనమాట. ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి, నెక్స్ట్ లూప్ని వాడి కూడా మనం చేయొచ్చు అని నేర్చుకున్నాం అనమాట. ఓకే, అవన్నీ మీలో ఎవరికైనా తెలియకపోతే ఈ ఒక్క రోజు సెషన్ మాత్రమే రిపీట్ చేస్తాను. టుమారో సెషన్ నుండి నెక్స్ట్ లూప్ అని చెప్తాను. సో లెట్స్ గో టు అవర్ ఫోర్త్ లూప్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్రాక్టీస్ చేసాం. ఇన్పుట్లో నేను ఏం తీసుకున్నాను, ఒక నెంబర్ 4 అని తీసుకున్నాను. అంటే నాకు స్క్వేర్ ప్యాటర్న్ రావాలి. అంటే ఇన్పుట్లో నేను తీసుకున్న నెంబర్ ఏదైనా టికెట్ చేయాలనుకో మనం ఏం చేయాలి, దీంట్లో ఇన్పుట్ ఫార్మేట్ ఏమి ఇచ్చారో చూసుకొని ఆ ఇన్పుట్ ఫార్మేట్ ఆధారంగా మనం ప్రోగ్రామ్ రాయాలి. ఇన్పుట్ ఫార్మేట్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ లైన్ ఏదైతే నువ్వు తీసుకుంటావు ఇన్పుట్ అనే డబ్బా, ఆ డబ్బాలో ఫస్ట్ లైన్ నువ్వు ఏదైతే తీసుకుంటావు అది ఒక నెంబర్ తీసుకొని చెప్పాడు. నేను ఏం చేసానంటే 4 అని తీసుకున్నాను. ఓకే, ఈ నెంబర్ నేను ఏం చేద్దామంటే ప్రోగ్రామ్లోకి తెచ్చుకున్నాను అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్ టాప్ అని రాస్తాం. అంటే మనకి ఏమైంది, మనం ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నా ఆ నెంబర్ వస్తుంది. మనకు వచ్చే ప్రతి నెంబర్ ఏమవుతుంది, స్ట్రింగ్ రూపంలో వస్తుంది. ఆ స్ట్రింగ్ రూపంలో ఉన్నదాన్ని మనం ఏం చేద్దాం, ఇంటీజర్లోకి మార్చుకోవాలి. అలా మార్చాలంటే మనం ఏం చేస్తాం, టైప్ కన్వర్షన్ చేస్తాం. అలా చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇన్పుట్ టాప్ అని రాస్తాం. అంటే రాసేస్తాం. తర్వాత మనం ఏం చేసామంటే అంటే నాకు ఇంటీజర్ నెంబర్లోకి మారిపోయింది. ఇప్పుడు నేనేం చేశాను, ఈ నెంబర్ని మనం ఏం చేయాలి, స్టోర్ చేసుకోవాలి. అందుకోసం ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్లీ నేనేం చేశానంటే ప్రాపర్గా స్టోరేజ్ ఏంటో లేదో చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాను. ఏమైందంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా స్టోరేజ్ ఏంటో లేదు చూసాం. ప్రాపర్గా స్టోరేజ్ అయింది. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేనేం చేద్దాము, నేను ఇక్కడ ఏదైతే ఫిగర్ ప్యాటర్న్ ఇక్కడ ఏదైతే స్క్వేర్ని ఫామ్ చేద్దాం అనుకున్నానో ఈ స్క్వేర్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న ఫస్ట్ రోని ఎలా ఫామ్ చేసాం, ఒక్కొక్క రోని ఎలా ఫామ్ చేస్తారో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలా చేయాలంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ రో ఏదైతే ఉందో ఈ రోని కనుక మనం ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తాం, నవీన్ గారు ఎలా ఫామ్ చేస్తారు? ఎలా ఫామ్ చేస్తారు? డూ యూ హ్యావ్ ఎనీ వే? ఎలా ఫామ్ చేస్తారు? 0 into star n 4 అని రాయొచ్చు, ఎన్ అని రాయొచ్చు. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సక్సెస్ఫుల్గా మనోడు ఏం చేసి ఫస్ట్ రోని ఫామ్ చేశాడు. అలానే సెకండ్ రోని కూడా ఫామ్ చేయాలి. ఈ సెకండ్ రోని కూడా ఫామ్ చేయాలంటే ఎలా రాస్తావు కోడ్? print of 1 space into n. సక్సెస్ఫుల్గా నాకు ఏమైందంటే వన్స్ అనేవి కూడా వచ్చేసింది. ఓకే, అలానే అనదర్ నెక్స్ట్ ఈ రోని ఎలా ఫామ్ చేస్తుంది? సేమ్ 1 place లో 2 పెట్టాలి. లైక్ print of 2 ఓకే asterisk ఓకే n. ఇప్పుడు రన్ చేసి సార్ సార్ 2 ఓకే. అలానే లాస్ట్ రోని కూడా ప్రింట్ చేసేది. అలా ప్రింట్ చేయాలి మనం ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ అండ్ అనదర్ నెంబర్ ఏది 3 కాబట్టి 3 ప్రింట్ చేసాను స్పేస్ ఇంటూ ఎన్ అని ఇచ్చాను. చేసింది ఏం చేసంటే ప్రింట్ చేశాను. ఇక నాకు ఏం జరిగింది, యా లైక్ సేమ్ ప్యాటర్న్ అనేది నాకు ఫామ్ అయిపోయింది. ఓకే, అంటే నేను ఒక స్క్వేర్ ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేసానంటే ఈ రూపంలో మనం కోడ్ రాసినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే నాకేమైందంటే స్క్వేర్ ప్యాటర్న్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కోడ్ని ఇంకా ఇంతకంటే ఇంకా ఈజీగా ఏమన్నా రాయవచ్చా లేదని చూసాను అనమాట మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ద్వారా. అలా చూస్తే ఈ కోడ్ కనుక చూసినప్పుడు ఫస్ట్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ అక్కడ రాసిన మెథడ్స్ చూడండి. ఏం చేశాను, ఒక స్ట్రింగ్ ఉంది, ఒక సింగులర్ స్ట్రింగ్ ఉంది, దాన్ని ఏం చేశాను మల్టిప్లై ఇంటూ సౌండ్స్ నెంబర్తో మల్టిప్లై చేశాను. అంతేనే కదా. అంటే థర్డ్ లైన్ ఏదైతే రాశానో ఆ పీస్ ఆఫ్ కోడ్లో నేను ఏ కాన్సెప్ట్ అప్లై చేశాను. ఏ మురళి గారు?
ఇక్కడ థర్డ్ లైన్ అనేది మీరు చూసినారు కదా, ఈ థర్డ్ లైన్ లో ఏ కాన్సెప్ట్ అప్లై చేసాం? స్ట్రింగ్ రిపీటింగ్ చేసాం. ఫోర్త్ లైన్ లో, సేమ్ స్ట్రింగ్ రిపిటేషన్ చేసాం. ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ ఆల్సో. అంటే మనం ఏం చేశామంటే ప్రతి లైన్ లో కూడా నేను ఏం చేశానంటే సిమిలర్ కాన్సెప్ట్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. అంటే ఒకే కాన్సెప్ట్ లో నేను ఏం చేశానంటే నంబర్స్ యొక్క సీక్వెన్స్ మాత్రమే మార్చాను. 0 1, ఒకసారి 0, ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 3, ఒకసారి ఇంకోటి వేరేది పెట్టుకున్నాను. అంటే ఒకే కాన్సెప్ట్ నేను ఏం చేశానంటే మల్టిపుల్ పీసెస్ ఆఫ్ కోడ్ అనేది నేను బిల్డ్ చేశాను. అంటే ఒకే పీస్ ఆఫ్ కోడ్ నేను ఏం చేశానంటే మల్టిపుల్ టైమ్స్ ఒకే కాన్సెప్ట్ మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా రాశాను అనమాట. ఇలా ఒకే కాన్సెప్ట్ని మల్టిపుల్ టైమ్స్ కనుక ఇలా రిపీట్ చేయకుండా మనం ఇంకా ఈజీగా రాయాలి అనుకోండి, మనం ఒక కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా ఇంకా ఈజీగా రాయొచ్చు అనమాట. ఎలా అంటే ఒకే కాన్సెప్ట్ని మల్టిపుల్ టైమ్స్ మనం రిపీట్ చేయాలి అన్నా, ఒకే బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి అన్నా మనం ఏం చేస్తామంటే లూప్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలాంటి టికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టికెట్స్ అన్నిటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళి లూప్ అనేది రాస్తాం. ఆ లూప్ ఏం రాస్తాం, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి మనం ఏం చెప్తాం, రేంజ్ ఆఫ్ ఎందుకు వాడానంటే నాకేం కావాలి, ఫస్ట్ 0 రావాలి, తర్వాత నాకేం రావాలి 1 రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 3 రావాలి. ఇలా నాకేం కావాలి, అక్కడ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని కూడా నాకేం కావాలి 0 నుండి సీక్వెన్స్ లో రన్ అవ్వాలి అన్నమాట. అలా రన్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకో క్యారెక్టర్ అంటాం. అలా కాకుండా సీక్వెన్స్ లో కనుక మనం తెచ్చుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఈ రేంజ్ ఆఫ్ లోకి వెళ్ళి నేను ఎన్నిసార్లు రావాలి, నాకు సీక్వెన్స్ లో నెంబరు 0 నుండి స్టార్ట్ అయ్యి 3 అనే నెంబర్ దాకా రావాలి, 4 అనే నెంబర్ రిపీట్ అవ్వకూడదు. అంటే నేను ఏం చేసిన రేంజ్ లోకి 4 అని పెట్టాను అనుకో, ఆ నెంబర్ కాకుండా దాని ముందు అన్ని నెంబర్స్ వస్తాయి కదా, అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ n అనేది పెట్టాను. పెట్టేసి తర్వాత ఏం చేశానంటే కాలం అనేది ఇచ్చేసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఇండెంటేషన్ ఇచ్చేసి, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఈ డబుల్ కోట్స్ మొత్తం తీసేసి నేను ఏం చేశానంటే STR ఆఫ్ నాకు ఫస్ట్ ఎంత రావాలి 0 రావాలి. అంటే ఫస్ట్ ఈ ఫర్ లూప్ లో కనుక ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది, ఐలోకి 0 వస్తుంది, తర్వాత 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3 వస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే IN రాసేసాను. రాసేసి ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి రన్ చేశాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. నాకు అక్కడ నంబర్స్ అన్ని కూడా 0 0 1 1 1 2 2 2 3 3 3 అని ఇలా నాకు వాల్యూస్ అన్ని మారిపోయింది. కావాలంటే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ నెంబర్ అయితే తీసేసుకోండి, 4 తీసేసి 5 పెట్టండి. అప్పుడు మనకి ఏమవుతుంది, మనం ఏం చేయాలి, మనం ఎంత నెంబర్ పెట్టుకున్నా కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ వాడికి కావాల్సిన అవుట్పుట్ కనుక రావాలనుకోండి, ఇలా లూప్లో పెట్టి రాయడం అనేది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఇలా చేసినా కానీ నాకు ఏమైందంటే అవుట్పుట్ రాలేదు. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటిది, స్పేస్ అనేది ఇవ్వలేదు అన్నమాట ప్రతి క్యారెక్టర్కి. తర్వాత ఆ స్పేస్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి లెఫ్ట్ అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశాను, డబుల్ కోట్స్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ ఏం చేశానంటే నేను మొత్తాన్ని తీసుకుని నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేక్లో పెట్టుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను, ఇదే కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేశాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇదే కాన్సెప్ట్ అనేది నాకు ఏంటంటే ఎగ్జిక్యూట్ అవ్వడమే జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చాలా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఏనమింది? సార్ ఓకే, అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఇదే టికెట్ని ఇదే మెథడ్లో కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే వేరొక మెథడ్స్ని కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా, అది నెస్టెడ్ లూప్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇదే టికెట్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఎలా చేస్తారు ఏంటి ఆ టెక్నిక్ గురించి చూద్దాం. ఓకే, అలా చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే నెస్టెడ్ లూప్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు స్క్వేర్ని. ఎలా అంటే స్క్వేర్, ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇదంతా తీసాను. నెస్టెడ్ లూప్ ద్వారా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, నెస్టెడ్ లూప్ రాసేసుకుంటాం. రెండు నెస్టెడ్ లూప్ అంటే ఒక లూప్లో ఇంకొక లూప్ రాయడం. ఇప్పుడు నేను ఏం చేశానంటే రేంజ్ ఆఫ్
రౌండ్ బ్రేసెస్ పెట్టాను, ఆ తర్వాత కాలం పెట్టాను, మధ్యలో పెట్టాలి తర్వాత ఇలా కనుక రాద్దాం అనుకుని దాన్ని నెక్స్ట్ లూప్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఈ నెక్స్ట్ లూప్లో ఫస్ట్ మనం ఏదైతే లైన్ చెప్పుకుంటున్నామో ఈ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మనకి ఎన్ని రోస్ ఉండాలి అనేది చెప్పాలంటే మనము కంప్యూటర్కి ఈ లైన్ ద్వారా చెప్తాం. ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది కనుక మనం చెప్పాలనుకో మనం దేని ద్వారా చెప్తారంటే దీని ద్వారానే చెప్తారనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందో? ఓకేనా? ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే నేను తీసుకున్న లూప్లో ఇన్పుట్లో నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నా అంటే 5 అని తీసుకున్నాను. అంటే నాకు ఎన్ని లైన్స్ రావాలి? ఏ మురళి గారు, ఎన్ని లైన్స్ రావాలి? 5 రావాలంటే ఎలా రాయాలో అప్పుడు మనం ఏం చేద్దామంటే నా కౌంటింగ్ ఏం చేద్దామంటే నాకు బాగా తెలిసిన కౌంటింగ్ ఏంటంటే మనం ఇక్కడ రాసాం చూడండి, దీన్ని ఫస్ట్ రో అంటాం, దీన్ని సెకండ్ రో అంటాం, దీన్ని థర్డ్ రో అని, ఫోర్త్ అని. అంటే మనం ఎప్పుడైనా సరే నెంబర్స్ని ఎక్కడ నుంచి చేస్తాము, 1వ నెంబర్ నుండి కౌంట్ చేస్తాం. కంప్యూటర్ అయితే ఏం చేసి 0 నుండి కౌంట్ చేసి మన యొక్క కౌంటింగ్ ఆధారంగా రోజుని ఫామ్ చేద్దాం అనుకున్నాం. అలా ఫామ్ చేయాలంటే మనం ఎలా చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి 1 కామా ఏమని రాయొచ్చు, 1 కామా ఆర్ మనం ఏం రాయొచ్చు, n+1 రాయొచ్చు. లేదు కంప్యూటర్ కౌంటింగ్ ద్వారా రాద్దాం అనుకున్నాం, కంప్యూటర్ కౌంటింగ్ ద్వారా రాయాలనుకోండి ఇక్కడ n అనేది ఇచ్చాము. ఓకే డన్. ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఓకే డన్. అంటే ఫస్ట్ స్టెప్ ఇట్లా రాసామనుకో దీని మీనింగ్ ఎంతో చూద్దాం. n అంటే ఎంత 5 కాబట్టి i అనే వేరియబుల్లో ఎన్ని వాల్యూ స్టోరేజ్ అవుతుంది, 0 అనే వాల్యూ స్టోరేజ్ అయింది. తర్వాత ఏమైంది, ఐలో నాకేమైంది 1 అనే వాల్యూ స్టోరేజ్ అయింది. ఐలో నాకేం జరిగింది, లూప్లో 2 అనే వాల్యూ, ఐలో 3 అనే వాల్యూ, ఐలో 4 అనే వాల్యూ. అంటే నాకు ఎన్ని వచ్చింది చూడు, ఎన్ని ఐలో వాల్యూ స్టోరేజ్ అనేవి చూడండి, ఎన్ని ఐలో స్టోరేజ్ అయినాయి, 5 వాల్యూస్ వచ్చి స్టోరేజ్ అని. అంటే ప్రతి ఐ అనే దాన్ని ఏమంటారంటే రో అంటారు. అంటే నాకు ఎన్ని రోస్ వచ్చినాయి, 5 రోస్ వచ్చేసింది. ఓకే, అలానే ఇప్పుడు నేను ఏం చేయాలంటే కాలమ్స్ అనే వాటిని ఫామ్ చేయాలి. కాలమ్స్ ఎన్ని ఉండాలో చూడు, ఫస్ట్ రో తీసుకున్నాను, ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి చూడండి, 1 2 3 4. ఎప్పుడు 4 రావాలి, ఇన్పుట్లో నేను 4 తీసుకుని 4 రావాలి. అది 5 తీసుకున్నాను అనుకోండి, నాకు ఎన్ని కావాలి, 5 కాలమ్స్ ఉండాలి. అంటే ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలంటే 5 కాలమ్స్ ఉండాలి. అందుకొని నేను ఏం చేశానంటే ఫస్ట్ రోలో కూడా 5 కాలమ్స్ ఉండాలి కాబట్టి ఆ 5 కాలమ్స్ ఉండాలంటే 5 కాలమ్స్ ఉండాలి కాబట్టి 5 రాయకపోయినా నేను ఏం చేశానంటే ఇక్కడికి తీసుకెళ్ళి n అని పెట్టుకున్నాను. అంటే 5 అంటే n అని కదా నవీను. ఓకే, అందుకొని n అని పెట్టేశాను. ఇప్పుడు నాకు 5 కాలమ్స్ కూడా వచ్చేసింది. తర్వాత మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చేసేసి ఇందాక రాసిన కోడ్ని ఇలా రాయొచ్చు అనమాట నెక్స్ట్ లూప్లో. తర్వాత ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఫస్ట్ కాలంలో ఏ నెంబర్ ఉండాలో చూద్దాం. ఫస్ట్ కాలంలో ఏ నెంబర్ ఉండాలి, 0 అనేదే ఉండాలి. ఆ తర్వాత నాకేం కావాలి, 0 అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ కాలంలో నాకేముండాలి, 0 అనే నెంబర్ ఉండాలి. తర్వాత కాలంలో కూడా నాకేముండాలి, ఫస్ట్ రోలో నెక్స్ట్ కాలంలో కూడా ఏముండాలి, 0 అనేది ఉండాలి. అప్పుడు నేనేం చేయాలి, ప్రతిసారి నాకు 0 అనేది రావాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తామో చూద్దాం. ప్రతిసారి కూడా నాకేం కావాలి, ఒకే ఫిక్స్డ్ వాల్యూ రావాలన్నమాట. ఒక రోలో ఒకే ఫిక్స్డ్ వాల్యూ కనుక రావాలనుకో ప్రతిసారి ఆ రోలో ఏదైతే అయిందో దాంట్లో నాకేం కావాలి, 5 కాలమ్స్ మారేటప్పుడు కూడా నాకేం కావాలి, అదే వాల్యూ రావాలి. అదే వాల్యూ ఒక రోలో ఫిక్స్డ్ వాల్యూస్ ఉండాలనుకో మనకి ప్రింట్ ఆఫ్ దగ్గరికి వెళ్ళి ఏం పెడతాం, అని కనుక పెట్టేసేసి దాని తర్వాత కామా పెట్టేసేసి ఎండ్ ఈక్వల్ టు అని పెట్టేసామనుకోండి. అప్పుడు మనకి ఏమైంది, ఇన్నర్ లూప్లో ఏదైతే రన్ అయిందో ఒక్కొక్క వాల్యూ రన్ అయిన తర్వాత నాకేమైంది, ప్రతి వాల్యూ కూడా ఏమైంది, ఎన్నిసార్లు అయితే ఇన్నర్ లూప్ రన్ అయిందో ఆ ఇన్నర్ లూప్లో రన్ అయ్యే ప్రతి వాల్యూ కూడా నాకేమైంది ఒకే లైన్లో నాకేమైంది అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసి ఈ లూప్ స్టార్ట్ అవ్వాలి అనుకోక నేను ఏం చేశానంటే ఇన్నర్ లూప్ ఈ వాల్యూస్ రన్ అవ్వగల నాకు స్టాప్ అవ్వని చెప్పాలనుకో మనం ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే కోడ్ని రన్ చేసాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. నాకేమైందంటే సేమ్ అవుట్పుట్ రావడం జరిగిపోయింది. అలా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఇక్కడ 5 తీసేసి ఇక్కడికి వెళ్ళి 6 అని ఇచ్చాను. 6 అని ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. నాకేం జరిగిందో చూడండి, మన ఇన్పుట్లో ఏ వాల్యూ మారిస్తే ఆ వాల్యూకి తగినట్టు నాకేమైందంటే కోడ్ అనేది ఏమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అంటే మనం ఏం చెప్పంటే ఆఫ్టర్ దట్ ఈ టికెట్ తీసేసి ఈ టిక్ తీసేసి సబ్మిట్ చేశాను. ఇప్పుడు నాకు వెంటనే ఏమైందంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది కనపడింది అన్నమాట. సో ఏం చేస్తారంటే ఇలా ఒక నెక్స్ట్ లూప్లో ఒక స్క్వేర్ అనే ప్యాటర్న్ కనుక మనం ఫామ్ చేయాలనుకోండి,
ఎలా ఫామ్ చేస్తారంటే ఈ రూపంలో ఫామ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా అచీవ్ చేయవచ్చు అనే టెక్నిక్స్ గురించి చూసానమాట. అంటే నేను 3 డిఫరెంట్ మెథడ్స్ చెప్పాను. మాన్యువల్గా ఎలా చేస్తారో చెప్పాను, ఆ మాన్యువల్ నుండి ఏం చేస్తాం లూప్లో పెట్టడం ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చెప్పాను, ఆ లూప్ నుండి మనం ఏం చేస్తాం నెక్స్టెడ్ లూప్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూస్తాం అనమాట. అంటే టాప్ మన ఆఫీస్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ హయ్యర్ మెథడ్ ఏదైతే ఉందో ఈ నెస్టెడ్ లూప్ అనే మెథడ్స్ని యూజ్ చేసేసి సీనియర్ అందరితో కూడా ఏం చేస్తారంటే ఇలానే కోడ్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఏం చేస్తామంటే మనం జూనియర్ బిగినర్ కాదు కాబట్టి మనం కూడా ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో కనుక టాస్క్లు చేయాలి అంటే ఎలా చేస్తామంటే మనం కూడా ఏం చేద్దామంటే ఈ నెస్టెడ్ అనే కండిషన్స్ ద్వారా ప్రతిరోజు కూడా టాస్క్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టాస్క్ ఇయర్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే హూప్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేసేద్దాం. సో లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ యా. అంటే మనం 2-3 డేస్ అయింది కాబట్టి 2 డేస్ అయింది కాబట్టి మనం ఏం చేద్దాం ఒకసారి జాంగో గురించి మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ మొత్తాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకొని ఈ రోజు సెషన్ గురించి చెప్తామంటే ఈ జాంగోతో ఏం చేశాం. ఓకే, మనం లాస్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే జాంగో అనే ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ టూల్ గురించి మనం ఏం చేస్తామంటే అంటే మనం ఈ ప్రజెంట్ సెషన్స్లో మనం ఏం చేస్తామంటే జాంగో అనే ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ టూల్ గురించి మనం ఏం చేస్తామంటే ఈ సెషన్స్లో మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం చేస్తాం. అంటే రైట్ నో వీఆర్ డిస్కసింగ్ ఫ్రమ్ జాంగో. అంటే జాంగో అనే ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ టూల్ గురించి మనం ఏం చేస్తామంటే ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే డిస్కస్ చేసుకోవడం చేస్తున్నాం అనమాట. మీరందరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. డిజాంగో అనొద్దు, అదేంటంటే జాంగో అంటారు. డి ఈజ్ ఏ సైలెంట్ లెటర్. ఈ జాంగోని ఎందుకు వాడతారంటే వెబ్ ఫ్రేమ్వర్క్ కోసం వాడతారంట. అంటే ఏంటి దీని గురించి డీటెయిల్గా మనం విన్నాం. సో ఓకేనా, ఈ జాంగో అనే దాన్ని మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే కొన్ని బేసిక్ టెర్మినాలజీస్ గురించి మనం నేర్చుకోవాలన్నమాట. ఈ బేసిక్ టెర్మినాలజీస్ మనకి తెలిస్తేనే మనం ఏం చేస్తామంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వీటితో ఈజీగా మనం వర్క్ చేయొచ్చు అనమాట. అందుకని మనం ఏం చేద్దామంటే సాఫ్ట్వేర్లో ఈ పైథాన్లో బ్యాక్ అండ్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో ఈ బ్యాక్ అండ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే మోస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఏం చేస్తారంటే పైథాన్ డెవలపర్స్ మోర్ ఎక్స్టెన్సివ్ ఏం చేస్తారంటే ఈ జాంగో అనే దాన్ని యూజ్ చేస్తారు. అదే జావా వాళ్ళు అనుకోని ఏం చేస్తారంటే స్ప్రింగ్ బూట్ అనే ఒక టూల్ని యూజ్ చేస్తారన్నమాట. సో అక్కడ స్ప్రింగ్ బూట్ అయినా ఇక్కడ జాంగో అయినా రెండు కూడా ఏం చేస్తారంటే సేమ్ పర్పస్ అనమాట మనం వాడేది. సో ఈ బ్యాక్ ఎండ్లో ఈ జాంగో అనేది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. అంటే ఒక పైథాన్ డెవలపర్కి ఈ జాంగో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన నవీన్కి తెలుసు అనమాట. సో ఇది జాంగో అనేది మనం నేర్చుకునే ముందర మనం ఏం చేద్దామంటే కొన్ని కీవర్డ్ టెర్మినాలజీస్ గురించి మనం నేర్చుకుంటాం. దాంట్లో ఫస్ట్ టెర్మినాలజీ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ అంటే ఏంది అనేది ఫస్ట్ చూద్దాం. అంటే ఫ్రేమ్ వర్క్స్ ఆర్ సాఫ్ట్వేర్. అంటే ఫ్రేమ్ వర్క్స్ అనే వాటిని సాఫ్ట్వేర్స్ అని చెప్పొచ్చు. ఈ సాఫ్ట్వేర్స్ని మనం ఎందుకు డెవలప్ చేస్తామంటే దట్ ఈస్ డెవలప్డ్. ఎందుకు డెవలప్ చేస్తామంటే డెవలపర్స్ టు బిల్డ్ అప్లికేషన్స్. అంటే మనం ఏం చేస్తాము అప్లికేషన్స్ అంటే ఏంటో చూసామన్నమాట. అప్లికేషన్స్ అంటే ఏంటి షార్ట్కట్లో యాప్. ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే అప్లికేషన్స్ అనే వాటిని బిల్డ్ చేస్తాం. ఈ అప్లికేషన్స్ని డెవలపర్స్ బిల్డ్ చేయాలి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనే వాటిని యూజ్ చేస్తారన్నమాట. కొన్ని సాఫ్ట్వేర్స్ అనే వాటిని డెవలప్ చేసేసి ఆ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారంటే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తారంటే రెడీ చేయడం అనేది చేస్తారన్నమాట. పద్దాకలు రెడీ అని చెప్పకూడదు కదా, దాన్ని బిల్డ్ అని చెప్పుకున్నాం. ఓకే, అంటే ఒక యాప్ని కనుక మనం డెవలప్ చేయాలంటే ఏం చేస్తారంటే ఒక యాప్ని కనుక మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే రెడీ చేయడం అంటే ఫోన్పే గూగుల్ పే ఇలాంటి వాటిని రెడీ చేయాలని దాన్ని బిల్డ్ అంటారు అన్నమాట. అంటే ఏదైనా ఒక యాప్ని మనం బిల్డ్ చేయాలి అంటే డెవలపర్స్ ఏం చేస్తారంటే కొన్ని సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసేసి ఆ సాఫ్ట్వేర్స్ని ఏం చేస్తారంటే ఆ సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారంటే ఆ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి వాటి సహాయంతో ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారన్నమాట. ఇలా బిల్డ్ చేయడాన్ని ఏమని పిలవచ్చు అంటే ఫ్రేమ్వర్క్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, అంటే ఇంకా షార్ట్కట్లో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు, ఏవైనా సరే యాప్స్ని బిల్డ్ చేయాలంటే డెవలపర్స్ ఏం చేస్తారంటే ఫ్రేమ్వర్క్స్ అనే సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి వీటిని ఏం చేస్తారంటే బిల్డ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే. మనం ఏం చేస్తామంటే పైథాన్
అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఏదైనా అప్లికేషన్స్ని కనుక మనం బిల్డ్ చేయాలనుకోండి, మార్కెట్లో దేంటిని వాడతారని చూద్దాం అనమాట. అంటే బ్యాక్ ఎండ్లో మనం ఏం చేస్తున్నాం, కొన్ని అప్లికేషన్స్ని కనుక మనం బిల్డ్ చేయాలనుకోండి, పైథాన్ యూజ్ చేసి మాత్రమే మనం బిల్డ్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏ ఏ టూల్స్ని వాడతారని, ఏ సాఫ్ట్వేర్స్ అనే వాటిని వాడతారని దాని గురించి చూద్దాం అనమాట. ఓకే, ఆ సాఫ్ట్వేర్స్ ఏంటిదంటే మీరు ఇక్కడ కింద స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి, బాటిల్ అంటారనమాట. ఈ బాటిల్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఈ బాటిల్ అనేది ఒక పైథాన్తో మనం ఏం చేయొచ్చు అంటే, పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం ఏం చేయొచ్చు పైథాన్ ఫ్రేమ్వర్క్స్ అనే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. అలానే మీకు పక్కన కనపడుతుంది చూడండి ఇంకోటి జాంగో అని ఉందన్నమాట. ఈ జాంగో అనేది కూడా ఏంటిదంటే ఒక పైథాన్తో యూజ్ చేసేసి పైథాన్ అనే ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ అనమాట. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకో ఈ జాంగో అనే దాన్ని యూజ్ చేస్తాం. అలానే ఇంకొకటి ఉంది చూడండి అక్కడ చెర్రీ పై అని, వెబ్ పై అని ఉన్నాయి. ఇవన్నీ పైథాన్తో చేసి, కాకపోతే వాటిలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏంటంటే బాటిల్ అనేది ఒకటి, జాంగో అనేది ఒకటి, చెర్రీ పై అనేవి ఒకటి అనమాట. ఈ వెబ్ ఈ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే అప్లికేషన్స్ని ఏం చేస్తారంటే బిల్డ్ చేస్తూ ఉంటారనమాట. ఎవరు బ్యాక్ అండ్ డెవలపర్స్. ఓకేనా? ఓకే, అంటే ఫ్రేమ్వర్క్ అంటే నాకు అర్థమైంది. అలానే మరొక కీవర్డ్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. అదేంటిది అంటే వెబ్ ఫ్రేమ్వర్క్. వెబ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే ఇది కూడా ఏంటిది, వెబ్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ అనమాట. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే, ఈ వెబ్ ఫ్రేమ్వర్క్ని ఏమని చెప్పొచ్చు అంటే ఒక సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్. అంటే ఫ్రేమ్వర్క్ అంటే మీ అందరికీ తెలుసు, అంటే ఇది కూడా ఏమంటారంటే ఒక సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే దీన్ని డిజైన్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తామంటే ఈ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ సహాయంతో మనం ఏం చేస్తామంటే వీటిని డెవలప్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే ఏంటిదంటే మీరు కింద చూసారనుకోండి, వెబ్ సర్వీసెస్ అని, వెబ్ రిసోర్సెస్ అని, వెబ్ ఏపీఐస్ అంటారనమాట. అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఈ వర్డ్స్ అర్థం కాకపోయినా పర్లేదు అనమాట, జస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే వెబ్ సర్వీసెస్, వెబ్ రిసోర్సెస్, వెబ్ ఏపీఐస్ అంటారు అనమాట. ఇవన్నీ ముందుకు వెళ్ళే కొద్దీ మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఏవైతే మీకు కనపడుతున్నాయో ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఈ సపోర్ట్ చేసే ఇక్కడ కింద ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్వర్క్స్ అనే సాఫ్ట్వేర్స్ సహాయంతో మాత్రమే ఏం చేస్తారంటే వీటిని డెవలప్ చేయడం అనేది చేస్తారు. అందుకొని వీటిని ఏమంటారంటే వెబ్ ఫ్రేమ్వర్క్స్ అని పిలుస్తారు అనమాట. అంటే జాంగో ఈజ్ ఏ వెబ్ ఫ్రేమ్వర్క్. అంటే ఏం చేస్తారు, వెబ్ సర్వీసెస్ని కానీ, వెబ్ రిసోర్సెస్ కానీ, వెబ్ ఏపీఐస్ని కానీ మనం ఏం చేయాలంటే వాటిని కనుక సపోర్ట్ చేయాలంటే వాటిని కనుక డెవలప్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే ఫ్రేమ్వర్క్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మాత్రమే మనం ఏం చేస్తామంటే డెవలప్ చేస్తారనమాట. అంటే దీన్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే జస్ట్ ఈ కాన్సెప్ట్ బట్టికే గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే మనం ఒక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాను. ఆ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏం చేశానంటే ఈ గూగుల్ క్రోమ్ ఒకటి ఓపెన్ చేశాను. ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏం చేద్దాం, మనం అవన్నీ కాకుండా జాంగో డాక్యుమెంట్ అని కొడతాం అనమాట. అంటే ఇప్పుడు నాకు ఓపెన్ చేసి అనుకోండి, మనకేమని ఓపెన్ అయింది చూడండి, ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. అంటే ఒక వెబ్ రిసోర్స్ అనేది మనకు కనపడుతుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, న్యూస్ అనే బటన్ని క్లిక్ చేశాను. జస్ట్ క్లిక్ చేయగానే నాకేమైంది, ఆ రిసోర్సెస్ అనేవి నాకేమైంది అంటే లోడ్ అయిపోయింది. మళ్ళీ వెంటనే నేను ఏం చేశాను అంటే డాక్యుమెంట్ అని క్లిక్ చేశాను. వెంటనే నాకేమైంది, ఇక్కడ ఉన్న పేజ్ అనేది చాలా క్విక్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. వెంటనే నేను డౌన్లోడ్ అని చేశాను అనుకోండి, నాకేం జరిగిందో చూద్దాం. వెంటనే ఏం జరిగింది, ఇక్కడ ఏదైతే రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్ అనేది నాకేమైంది ఫాస్ట్గా డౌన్లోడ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, అంటే నాకేమైంది, ఒక వెబ్ పేజీ కనుక క్రియేట్ చేస్తే ఆ వెబ్ పేజీలో నాకేమైంది, ఇక్కడ ఉన్న బటన్స్ అన్నీ కూడా ఏమైనాయి, చాలా క్విక్ యాక్షన్ ఆఫ్ టైంలో నాకేమైనాయి అవన్నీ కూడా ఏమైనాయి అంటే వర్క్ అవ్వడం అనేది జరిగింది.
ఇలా వర్క్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్లో కొన్ని ఫ్రేమ్వర్క్స్ సపోర్ట్తో మనం ఏం చేస్తామంటే ఈ వెబ్ రిసోర్సెస్లో ఏవైనా సరే మనకి ఏమవుతాయంటే ఫాస్ట్గా వర్క్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఏం చేస్తామంటే కొన్ని ఫ్రేమ్వర్క్స్ని ఏం చేస్తామంటే సపోర్ట్గా తీసుకుంటాం అన్నమాట. ఆ ఫ్రేమ్వర్క్స్ లేకపోతే మనకి ఏమైందంటే ఈ పేజీ అనేది వేస్ట్ అయింది అనమాట. అంటే దట్ మీన్స్ ఇంకా ఏం చెప్పాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఏంటిది, ఒక ఈకామర్స్ వెబ్సైట్కి వెళ్ళాను. ఈకామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళేసి ఈ చెప్పుల్ని ఆర్డర్ పెడదాం అనుకున్నాను. వెంటనే ఇలా క్లిక్ చేసి ఈ చెప్పుల మీద క్లిక్ చేసి అనుకోండి, వెంటనే ఏం జరిగింది, మన నుండి ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది, సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఆ సర్వర్ నుండి ఏమవుతుంది, డేటాబేస్ దగ్గరికి వెళ్ళి ఆ ఎస్క్యూఎల్ క్వైరీస్ క్రియేట్ చేస్తుంది. ఆ ఎస్క్యూఎల్ క్వైరీస్ సాయంతో మనకి ఏమవుతుంది, డేటాబేస్ దాకా వెళ్ళి ఆ డేటాబేస్ నుండి డేటా తీసుకొచ్చేసి యూజర్కి ఏం చేస్తుంది, సర్వర్ తీసుకొచ్చి షో చేస్తుంది. అవునా కాదా? ఇదంతా మనకి ఎలా జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో ఈ బటన్ని మనం క్లిక్ చేయగానే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే బై నో అని కొన్నాం అనుకున్నాను అనమాట. ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాం అంటే బై నో అనేది కొనేద్దాం అనుకున్నాను ఈ చెప్పుల్ని. వెంటనే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి అనుకోండి, వెంటనే నాకు ఏం కావాలి, ఇది ఎంత కాస్ట్, ఇది ఎప్పుడు వస్తుంది, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనకి ఏం చేయాలంటే సర్వర్ జనరేట్ చేసి ఇవ్వాలనుకోండి. మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక వెబ్ పేజీ కనుక క్రియేట్ చేసినప్పుడు ఆ వెబ్ పేజీ లోపల మనం ఏం చేస్తామంటే ఏ రిసోర్స్ అయినా సరే రెస్పాండ్ అవ్వాలి అనుకోండి. ఆ రెస్పాండ్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ వస్తువుని ఆర్డర్ చేసి కొందాం అనుకున్నాను. కొనాలి అని క్లిక్ చేయగానే నాకు ఏం కావాలి, ఆ ఆర్డర్ ఎంత ప్రైస్ పడుతుంది, ఏ రోజు డెలివరీ అవుతుంది, ఎప్పుడు ఇవ్వచ్చు, ఎంత డిస్కౌంట్ పడుతుంది, ఇలాంటివన్నీ కూడా నాకు క్రియేట్ చేయాలి కదా ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ అంతా వితిన్ ద సెకండ్స్ ఆఫ్ ద టైంలో క్రియేట్ చేయాలంటే ఎవరు క్రియేట్ చేస్తారంటే పైథాన్ క్రియేట్ చేయదన్నమాట. ఈ రిసోర్స్ అంతా ఎవరు క్రియేట్ చేస్తారంటే ఒక ఫ్రేమ్వర్క్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే పైథాన్ ద్వారా మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే అది ఎలా క్రియేట్ చేస్తారంటే జాంగో అనే ఒక ఫ్రేమ్వర్క్ సహాయంతో ఏం చేస్తామంటే దాని బాధ్యతలంతా కూడా ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది చూస్తుంది అనమాట. అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇంకా ఈజీగా తెలుసుకోవాలనుకుంది, మనం ఏదైనా ఒక వెబ్ పేజీ కనుక క్రియేట్ చేసామనుకుంది, ఆ వెబ్ పేజీలో ఏం చేస్తామంటే కంటెంట్ రాయాలి అంటే మనం ఏం చేస్తాము, HTMLని వాడతాం. అలానే ఆ కంటెంట్ అందంగా కనపడాలంటే CSSని, దాంతోపాటు బూట్స్ట్రాప్ని యూజ్ చేసేసి మోర్ ఎక్స్పెన్సివ్గా కనపడేటట్లు చేస్తాం. అంతేగాని అక్కడ ఉన్న ఏవైతే ఐకాన్స్ ఉన్నాయో ఆ ఐకాన్స్ క్విక్ రెస్పాన్స్ కనుక ఇవ్వాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తే మాత్రమే మనకి ఏమైందంటే అది ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. వితౌట్ జాంగో కనుక యూజ్ చేసేసామనుకోండి ఏ స్కోప్ ఉండదు, ఎవరు కూడా మనం తీసుకోరనమాట. అందుకొని మనం ఏం చేస్తామంటే పైథాన్ బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసినాక అవి ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్వర్క్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తాం. కాబట్టి ఆ ఫ్రేమ్వర్క్స్ ఏటి పర్పస్ కోసం చేస్తాము, వెబ్ రిసోర్సెస్ని, వెబ్ సర్వీసెస్ని, వెబ్ APIs కోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేస్తాం. కాబట్టి అందుకొని వీటిని ఏమంటారంటే వెబ్ బేస్డ్ ఫ్రేమ్వర్క్స్ అని పిలుస్తారనమాట. అందుకొని జాంగో అనే దాన్ని ఏమంటారంటే వెబ్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ అంటారనమాట. అంటే వెబ్సైట్కి సంబంధించిన బ్యాక్ ఎండ్లో మనం ఏం చేస్తామంటే సపోర్ట్ చేయడానికి ఏం చేస్తాము, ఈ జాంగో అనే టూల్ని యూజ్ చేసి వర్క్ చేస్తాం. అందుకొని జాంగో అనే దాన్ని ఏమంటారంటే ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ సాఫ్ట్వేర్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏంటి నేర్చుకున్నాం అంటే అసలు జాంగో అంటే ఏంటి, జాంగోతో మనం ఏం చేస్తాము ఏంటి అనేది నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేద్దామంటే అసలు ఈ జాంగో అనేది ఎలా ఫామ్ అయింది, ఎందుకు క్రియేట్ చేశారు, ఏ రోజు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది, ఎందుకు క్రియేట్ చేశారు, ఇలాంటి ఇంకొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ సెషన్లోనే నేర్చుకున్నాం. ఓకేనా? ఈ జాంగో అనే దానికి ఇంకొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ జాంగో అనేది ఏంటిదంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం పైథాన్ బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైథాన్ బేస్డ్ అప్లికేషన్ని బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తామని మనకు తెలుసు. ఈ జాంగో అనే సాఫ్ట్వేర్ అనే దాన్ని యూజ్ చేయాలనుకోండి, జస్ట్ మనం ఏం చేయాల్సిన జస్ట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు ఆడేసుకోవచ్చు అనమాట. ఓకే, అందుకని దీన్ని ఏమంటారంటే ఒక ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అని పిలుస్తారు అనమాట.
ఎప్పుడు ఓపెన్ సోర్స్ చేశారంటే అసలు ఈ జాంగో అనే దాన్ని 2003లో ఏం చేశారంటే అసలు 3003లో ఈ జాంగో అనే టూల్ని ఫస్ట్ లాంచ్ చేశారన్నమాట. ఆ లాంచ్ చేసిన తర్వాత ఏం చేశారంటే 2005లో దీన్ని ఏం చేశారంటే ఓపెన్ సోర్స్ చేసేసారు. ఎవరైనా సరే వాడేసుకోవచ్చు అని చేశారంటే ఎవరు చేశారంటే దీన్ని ఆర్డియన్ అండ్ సైమాన్ అని ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ జాంగో అనే టూల్ని ఏం చేశారంటే వీళ్ళిద్దరు 2003లో దాన్ని క్రియేట్ చేసి 2005లో దీన్ని ఏం చేశారంటే దీన్ని ఓపెన్ సోర్స్ చేసేసి ఈ వెబ్ ఫ్రేమ్వర్క్ పర్పస్ కోసం పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్ పర్పస్ కోసం ఏం చేశారంటే వీటిని యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకే, వీళ్ళందరూ ఇలా స్టార్ట్ చేయడానికి ఒక చిన్న రీజన్ ఉందన్నమాట. దీనికి జాంగో అని పేరు ఎట్లా పెట్టారంటే మనం కనుక చెప్పుకున్నాం అనుకోండి వరల్డ్లో బెస్ట్ డాన్సర్ అని ఎవరని చెప్పామనుకోండి మనది ఏం చెప్తాడంటే మైకిల్ జాక్సన్ అని చెప్తాడు. బెస్ట్ క్రికెటర్ ఎవరంటే ఏం చెప్తారు సచిన్ టెండూల్కర్ అని, విరాట్ కోహ్లీ అని చెప్పుకుంటాం కదా. అలానే మనకి వరల్డ్లో మోస్ట్ పాపులర్ గిటారిస్ట్ ఉన్నాడు అనమాట. అతని పేరు ఏంటంటే జాంగో రైన్ హాల్డర్ అంటారనమాట. ఈ జాంగో రైన్ హాల్డర్ యొక్క ఫ్యాన్స్ అనమాట వీళ్ళు. ఆర్డియన్ అండ్ సైమన్ అనేవాళ్ళు అతని ఫ్యాన్స్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఆయన మీద ఉన్న ప్రేమతో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కనిపెట్టిన టూల్కి ఏం చేశారంటే జాంగో అనే నేమ్ అనేది అసైన్ చేశారనమాట. అలా మనకి ఏమైందంటే ఈ జాంగో అనే నేమ్ అనేది అసైన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం అంటే అసలు జాంగో అంటే ఏంటి, జాంగోని ఎవరు కనిపెట్టారు, జాంగోని ఎప్పుడు లాంచ్ చేశారు, జాంగోతో మనం ఏం చేస్తాము, మనం అసలు ఎలాంటి పనులు చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేసామంటే ఈ సెషన్లో డీటెయిల్డ్గా అనేది నేర్చుకున్నాం అన్నమాట ప్రీవియస్ సెషన్లో. ఓకే, అలానే ఇంకా నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జాంగో ఎలా పనిచేస్తుంది, ఈ జాంగోతో ఎలాంటి పనులు చేస్తారు, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే మురళి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో అన్నా. ఓకే, ఈ జాంగో అనే దాంతో వర్క్ చేయాలనుకోండి, ఈ జాంగో అనే సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేయాలి అనుకోండి మనకి ఏమేమి రావాలి అనే దాని గురించి చూద్దాం అన్నమాట. అంటే మనం జాంగోతో వర్క్ చేయాలి అనుకోండి మనకి ఏమేమి తెలియాలంటే HTML, CSS, బూట్స్ట్రాప్, పైథాన్. అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏవైతే చూసారో ఈ 4 టూల్స్ కనుక మీకు వాడడం కనుక బాగా వచ్చింది అనుకోండి మీరందరూ కూడా ఏం చేయాలంటే జాంగో అనేది మనం ఎప్పుడు నేర్చుకోవాలని HTML, CSS, బూట్స్ట్రాప్, పైథాన్ అంటారు చూడండి. ఈ 4 నేర్చుకున్న తర్వాత మాత్రం మనం జాంగో నేర్చుకోవాలన్నమాట. ఇది నేర్చుకోకుండా కనుక మనం జాంగో నేర్చుకున్నాం అనుకోండి మనకి ఏమవుతుందంటే మనకి ఏమవుతాయంటే మెనీ క్వశ్చన్స్ అనేవి ఏమవుతాయంటే ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. సో అలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఈ టూల్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఫైనల్గా జాంగో అనేది నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే ఈ జాంగో గురించి కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంటే మనకి ఈ జాంగో అనే దాన్ని అసలు ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేస్తారంటే ఎప్పుడో 2005లో లాంచ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చాలా ఏం చేశారంటే వాళ్ళు లాంచ్ చేసిన వర్షన్నే వాడారనమాట. తర్వాత ఏం చేశారంటే దాన్ని కొంచెం వర్షన్స్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం అనమాట సెషన్స్లో. సో ఈ వర్షన్స్ అంటే ఏంటంటే ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత ఏం చేస్తారు వ్యాలిడేషన్స్ అనేవి చేస్తారంటే ఏంటి ఒక సాఫ్ట్వేర్ని రెడీ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే మా మురళీ గారు ఏం చేశారంటే ఒక ఐఫోన్ అనేది కనిపెట్టేశారు. ఐఫోన్ కనిపెట్టంగానే ఏం చేస్తారు అదే ఐఫోన్ 100 ఏళ్ళు వాడరు కదా. ఏం చేస్తారు లేటెస్ట్గా వచ్చే చేంజెస్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్గా వచ్చే టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో ఆ టెక్నాలజీస్ ఆధారంగా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ని కూడా డెవలప్ చేద్దాం అనుకున్నారు. లేదు అనుకోండి మా మురళీ గారికి ఒక థాట్ వచ్చి ఐఫోన్ కనిపెట్టేశారు. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి ఏమైందంటే ఇంకొంచెం బెటర్ దా థాట్స్ వచ్చేసినాయి అనమాట. బెటర్ దా థాట్స్ రాగానే ఏం చేశాడు ఆ థాట్స్ అన్నిటిని కూడా ఏం చేశాడు ఈ ఫోన్కి అప్లై చేద్దాం అనుకున్నాడు అనమాట. అలా అప్లై చేయాలనుకుంటే ఏం చేశారంటే వర్షన్స్ అంటారనమాట. అలా అప్లై చేయడానికి మనం వెళ్ళి ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్స్ రెడీ చేస్తారు. ఆ రెడీ చేసిన వాటిని ఏం చేస్తారంటే దీనికి అప్లై చేయడం అనేది చేస్తారు. దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వ్యాలిడేషన్ అంటారు లేదా వర్షన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇలా వర్షన్స్ అనే వాటిని ఫామ్ చేస్తాం. ఇలా మనం ఇప్పుడు దాకా మనం జాంగోలో ఎన్ని వర్షన్స్ వాడామంటే 2.2, 3.4, 3.1, 3.2, 4.0, 4.1, 4.2, 5.0 అనే వర్షన్స్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. రీసెంట్గా మనం ఏ వర్షన్ వాడుతున్నామంటే 4.2 అనే వర్షన్ మాత్రమే మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట.
అంటే మార్కెట్లో జాంగోలో ఎక్కువ రోజులు వాడిన వర్షన్ ఏంటిదంటే 2.2 అనే వర్షన్ ఏం చేశారంటే చాలా సంవత్సరాలు ఏం చేశారంటే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఓకే ఓకే అంటే మనకి ఇప్పుడు జాంగోలో ప్రజెంట్ ఏ వర్షన్ వాడుతున్నాం అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఓకే అలానే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం. అలానే ఈ జాంగో అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే జాంగో అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేసామంటే మనం ఆ సాఫ్ట్వేర్ సహాయంతో కనుక మనం వర్క్ చేసామనుకోండి మనకి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అంటే మనం జాంగో అనే దాన్ని మనం డౌన్లోడ్ చేయగానే దాంట్లోనే మనకి ఏమొస్తుందంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటిదంటే స్టెబిలిటీ, అంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో అది స్టెబిలిటీగా ఉంటుంది. హై స్కేలబిలిటీ, అంటే స్కేలబిలిటీ అంటే ఏంటంటే ఎంతమంది వచ్చినా కానీ దాన్ని యూజ్ చేసుకున్నా కానీ దానికి కన్సిస్టెన్సీ అనేది అలానే ఉంటుంది అనమాట. ఎక్కువ మంది వచ్చి లాగిన్ అయ్యారనుకోండి ఆ వెబ్ పేజీ క్రాష్ అవ్వడం కానీ లేదంటే ఆ వెబ్ పేజీ స్లో అవ్వడం కానీ ఇలాంటివి ఉండవు అనమాట. ఇలా లేకుండా ఏం చేస్తుందంటే ఇదే ఏం చేస్తుంది, దాన్ని స్కేలబుల్గా చేస్తాను. ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటిది, మన వెబ్సైట్ చూడడానికి అందంగా మోర్ అట్రాక్టివ్గా ఉండాలనుకుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ డాక్యుమెంటేషన్ అంతా అందంగా కనపడడానికి ఇదే చేస్తాను అనమాట. అలానే మనం ఏం చేస్తామంటే యూటిలైజ్ SEO అంటే సెక్యూరిటీ పాలసీస్ అన్నీ కూడా ఇదే యూటిలైజ్ చేస్తుంది. రిజాల్వ్ సెక్యూరిటీ ఇష్యూస్, మనకి ఏదైనా బగ్స్ వచ్చినాయనుకోండి సెక్యూరిటీకి సంబంధించినవి వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఇదే ఏం చేస్తుందంటే రిజాల్వ్ చేస్తుంది. హ్యూజ్ లైబ్రరీ ఆఫ్ ప్యాకేజెస్, ఈ జాంగోలో మనకి ఏమిటంటే బోల్డ్ అండ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ సహాయాన్ని ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి కాబట్టి వాటిని ఏం చేయొచ్చు అంటే వాటిని ప్లగ్గిన్స్ అంటే మన ప్లగ్గిన్స్ ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనకి ఏమిటి అంటే ఇది తెలియపోయినా పర్లేదు, నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళే కొద్దిగా మనకు తెలుస్తుంది. అంటే జాంగో అనే టూల్ని మనం యూజ్ చేయడం ద్వారా బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే బోల్డ్ అండ్ ఫీచర్స్ వస్తాయని తెలుసుకుంటే చాలా ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ జాంగోని ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా ఓకే. ఇప్పుడు దాకా చెప్పినట్లు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మురళి గారు? క్లియర్ అన్న. ఓకే. అలానే మనం ఈ జాంగోతో ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఒక ఆర్కిటెక్చర్ అంటే జాంగో యొక్క ఆర్కిటెక్చర్ని చూద్దాం. జాంగోతో మనం ఎలా వర్క్ చేస్తామంటే జాంగో వర్క్స్ అంటే జాంగో అనేది ఎలా వర్క్ అయ్యింది అంటే సింపుల్గా చెప్తాను అనమాట. ఎంబీటీ అంటారనమాట. ఎంబీటీ అనే ఆర్కిటెక్చర్ ఆధారంగా చేసుకొని ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది వర్క్ అవుతుంది అనమాట. దీనిలో ఏంటిదంటే ఎం అంటే ఏమంటారంటే మోడల్ అంటారు, వి అంటే ఏమంటారంటే వ్యూ అంటారు, టీ అంటే ఏమంటారంటే టెంప్లెట్ అంటారు. అంటే జాంగో అనేది ఏ ఫార్ములా ఆధారంగా వర్క్ చేసిందంటే ఎంబీటీ అంటారనమాట. మోడల్, వ్యూ, టెంప్లెట్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఏం చేస్తుందంటే ఈ జాంగో మొత్తం కూడా ఏం చేస్తుందంటే వర్క్ అనేది చేస్తుంది అనమాట. అంటే దీని గురించి ప్రస్తుతానికి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇంకొక 2 స్లైడ్స్ అవ్వగానే దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే. అంటే జాంగో అనేది ఎలా వర్క్ చేస్తుందంటే ఎంబీటీ అనే ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి దాని ద్వారా వర్క్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. అలానే నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. ఈ స్లైడ్లో ఏంటంటే జాంగో అనే దాన్ని ఇంత పాపులర్ అనేది ఎందుకు అయ్యింది, జాంగో అనే దాన్ని మోర్ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేస్తారు బ్యాక్ ఎండ్లో అనేసి మనం ఎందుకు అలా మోర్ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం అనమాట. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు ఒక టెర్మినాలజీ అనేది తెలియాలన్నమాట. ఓకే. అది ఏంటిది అంటే ORM అంటారు అనమాట. ఓఆర్ఎం అంటారు అనమాట. అంటే చాలామంది ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు ఏమంటారంటే డూ యు నో ORM, which ORM tool you are using అనేసి అడుగుతూ ఉంటారు అనమాట. అసలు ORM అంటే ఏమనేది చూద్దాం అనమాట. ORM అంటే ఏమంటే ఓ అంటే ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు, ఆర్ అంటే ఏమంటారంటే రిలేషనల్ అంటారు అనమాట, ఎం అంటే ఏమంటారంటే మ్యాపింగ్ అంటారు. అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ ఏమంటారంటే ఏమని పిలుస్తారంటే ORM అని పిలుస్తారనమాట. అంటే మనం ఎప్పుడైతే మనం జాంగో అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేస్తామో వెంటనే మనకి ఏం చేస్తుందంటే ఆ జాంగో అడ్మిన్ టీం వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఫ్రీగా ఒక దాన్ని ఇస్తారనమాట. దాన్ని ఏమంటారంటే ORM అంటారనమాట. అంటే ORM అనే దాన్ని మనం ఏం చేస్తాము, జాంగోని కనుక ఇన్స్టాల్ చేసేసామనుకోండి మనకు వెంటనే ఏమొస్తుందంటే ORM అనేది వస్తుంది అనమాట. ఈ ORM ఏం చేస్తుంది అనేది చూద్దాం అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక వెబ్సైట్లో ఏదైనా ఒక వస్తువుని కొందామనుకోండి మనం ఏం చేస్తాము, జస్ట్ వెళ్ళేసేసి ఏం చేస్తాం, జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఏం జరిగిద్ది
ఏం జరిగింది, మన రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది. సర్వర్ ఏం చేస్తుంది, ఎస్క్యూఎల్ క్వైరీస్ని ఏం చేస్తుందంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ క్రియేట్ చేసేసి డేటాబేస్కి ఏం చేస్తుంది అంటే పాస్ చేస్తుంది. అంతేనా కాదా? ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ని కనుక క్లిక్ చేసేసామనుకోండి, వెంటనే ఏం జరిగింది మనకేం జరిగింది అంటే ఇది మనం అనుకున్నాం అన్నమాట, యూజర్ అని తీసుకున్నాం. ఎప్పుడైనా సరే యూజర్ ఏదైనా వెబ్సైట్ని క్లిక్ చేశారనుకో వెంటనే ఏం జరిగింది, రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్ళింది, సర్వర్కి వెళ్తుంది అనమాట. దీన్ని సర్వర్ అనుకుందాం. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను అనమాట మీకు. ఓకే, సర్వర్కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఈ సర్వర్ ఏం చేస్తుంది క్వైరీస్ అంటే ఎస్క్యూఎల్ అనే క్వైరీస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఎస్క్యూఎల్తో ఏం చేస్తుందంటే కొన్ని క్వైరీస్ని క్రియేట్ చేసి ఏం చేస్తుంది, డేటాబేస్, ఇక్కడికి వెళ్ళి డేటాబేస్ అని రాసుకున్నాను. ఈ డేటాబేస్కి ఏం చేస్తుందంటే ఈ ఎస్క్యూఎల్ క్వైరీని ఏం చేస్తుందంటే పంపిద్ది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఈ డేటాబేస్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఈ ఎస్క్యూఎల్ క్వైరీ ఆధారంగా చేసుకొని ఏం చేస్తుంది, డేటాబేస్ నుంచి తీసుకొని ఏం చేస్తుంది, సర్వర్కి అనే దానికి పంపించేస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, సర్వర్ ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ని ఏం చేస్తుంది, ఏదైతే యూజర్ యొక్క రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్కి ఏం చేసిందంటే విత్ ఇన్ ద సెకండ్లో ఏం చేస్తుంది, డేటాబేస్ నుండి డేటాని కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఏం చేస్తుంది, యూజర్కి ఏం చేస్తుంది రిక్వెస్ట్కి రెస్పాండ్ అనేది ఇస్తుంది అనమాట. ఇంతేనా కదా, టిపికల్గా ఒక అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, ఇలానేనా జరిగేది. ఇలా జరిగేటప్పుడు మనకి ఒక పాయింట్ అనేది గమనించాలన్నమాట. ఓఆర్ఎం అంటే ఎక్కడ ఉంటుందంటే ఈ సర్వర్కి అలానే డేటాబేస్ మధ్యలో ఏముంటుందంటే ఒకటి ఉంటుంది అనమాట. మనం జాంగోని కనుక ఇన్స్టాల్ చేసామనుకోండి, ఈ రెండింటి మధ్యలో మనకి ఏముంటుందంటే మనకి తెలియకుండా ఒకటి ఉంటుంది అనమాట. ఏంటిదంటే ఓఆర్ఎం అంటారనమాట. ఈ ఓఆర్ఎం అనేది ఏం చేస్తుందంటే సర్వర్ ఏవైతే ఎస్క్యూఎల్ రిక్వెస్ట్లు పంపిస్తుందో ఈ రిక్వెస్ట్లు మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్కి తగినట్టు ఏం చేస్తుంది, డేటాబేస్ నుండి వచ్చే డేటాని తీసుకురావడం కానీ, ఆ డేటాబేస్లో ఏదైనా డేటా పెట్టడం కానీ, లేదంటే బిల్లుని జనరేట్ చేయడం కానీ, ఇలాంటి పనులన్నీ కూడా ఏం చేస్తుందంటే ఈ ఓఆర్ఎం అనేది చూసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నవీన్ అనేవాడు 3 ఫోన్లు కొందామనేసి క్లిక్ చేశాడు. వెంటనే ఏం జరిగింది, నవీన్ 3 ఫోన్లు బై నో అని క్లిక్ చేశాడు అనుకోండి, వెంటనే రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్ ఏం చేస్తుందంటే డేటాబేస్లోకి వెళ్ళి ఆ 3 ఫోన్లు కావాలని చెప్పింది, వాటిని తీసుకురంటుంది. అది తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తుంది, ఈ ఓఆర్ఎం అనేది ఏం చేస్తుందంటే ఏం ఫోన్లు అనేది ఆ ఫోన్లు సంబంధించిన కాస్ట్ ఎంత, అది ఎంత రేట్ అవుతాయి, దానికి ఎంత డిస్కౌంట్, ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆ డేటాబేస్ నుండి వచ్చేటప్పుడు ఇన్వాయిస్ మొత్తం కూడా ఏం చేస్తుందంటే ఈ ఓఆర్ఎం అనేది చేసేసి సర్వర్ ద్వారా ఏం చేస్తుందంటే ప్రొసీస్ అనేది చేస్తుంది అనమాట. ఇలా ఏం చేస్తుందంటే సర్వర్కి ఈ డేటా అంతా ఇవ్వాలంటే ఏం చేస్తుందంటే ఈ ఓఆర్ఎం అనేది హెల్ప్ అయింది అనమాట. ఓకేనా. అంటే ఏంటిదంటే ఇక్కడ మీరు పీపీటీలో అర్థమైపోయింది అనమాట. అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు సర్వర్ ఏం చెప్పిందంటే నాకు ఎంఎస్ ధోని అనే అతను ఈరోజు సెంచరీ కొట్టాడని చెప్పాడు అనమాట. వెంటనే ఏం చేసింది, ఈ ఓఆర్ఎం ఏం చేసిందంటే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయాలి కదా. అలా స్టోర్ చేయాలంటే ఈ ఓఆర్ఎం ఏం చేసిందంటే డేటాబేస్లో మనం ఏదైతే డేటా స్టోర్ చేస్తామో ఆ డేటాని చాలా ఈజీగా స్టోర్ చేసింది అనమాట ఈ ఓఆర్ఎం వాడేందుకు. ఎలా చేస్తాం, మనం ఏదైనా డేటాని కనుక క్రియేట్ చేయాలనుకో మనం ఏం చేస్తాము, టేబుల్ అనేది క్రియేట్ చేసేసి క్రియేట్ ఆపరేషన్ చేసి టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాము, ఇన్సర్ట్ అనే ఆపరేషన్ యూజ్ చేసి ఇన్సర్ట్ ద్వారా ఏం చేస్తాము, డేటా ఏదైతే ఉందో ఆ డేటాని పంపుతాం. మళ్ళీ మనం ఏం చేస్తాము, ఏదన్నా లేటెస్ట్ వాల్యూ వచ్చిందనుకో అప్డేట్ అనే క్లాజ్ వాడేసి దాని ద్వారా ఏం చేస్తాం, అప్డేట్ అనేది చేసేస్తాం. అలా కాకుండా ఈ ఓఆర్ఎం అనేది ఏం చేస్తుందంటే జస్ట్ మనం ఏం లేదు, యూజర్ నేమ్ అనేది కనుక క్లిక్ చేసేసామనుకో, ఇక్కడ యూజర్ నేమ్ అనేది క్లిక్ చేసేసామనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, కాలం నేమ్ పెడతాం కదా, టేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈఆర్ మోడల్ అనేది ఒకటి అంటాం కదా, ఈ ఈఆర్ మోడల్ ప్రకారం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి కాలం నేమ్ చెప్పేసామనుకోండి, ఆ కాలం నేమ్తో టేబుల్ క్రియేట్ అయిపోయింది. జస్ట్ మనం ఏం చేసామంటే హెడ్డింగ్ ఒక్కటే చెప్తాం అనమాట, కాలం యొక్క హెడ్డింగ్. అంటే నాకు ఇప్పుడు ప్లేయర్ నేమ్ అనేది రావాలనుకోండి, ప్లేయర్ నేమ్ అని ఇచ్చామనుకోండి, ప్లేయర్ నేమ్కి సంబంధించిన కాలం క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేశాను, ర్యాంక్ అని చెప్పాను అనుకో, ర్యాంక్కి సంబంధించిన కాలం అనేది క్రియేట్ అయిపోయింది. అంటే నేను వెళ్ళేసి క్రియేట్ అనే ఆపరేషన్, ఇన్సర్ట్ అనే ఆపరేషన్ ఏమీ చేయవసరం లేదనమాట.
జస్ట్ ఈ ఓఆర్ఎంని వాడాను అనుకోండి, ఏం చేశానంటే జస్ట్ ఫర్ కాలం నేమ్ కనుక చెప్పేసి అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే సర్వర్ దగ్గర వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాతో ఏం చేస్తుందంటే జస్ట్ ఈఆర్ మోడల్ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే జస్ట్ కాలం నేమ్ చెప్పగానే టేబుల్ని క్రియేట్ చేస్తుంది. దాంట్లోకి ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా ఏం చేస్తుందంటే వాల్యూ ఏం చేసుకెళ్ళి స్టోర్ చేస్తుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ ఓఆర్ఎం అనే దాన్ని ఏం చేస్తామంటే మోర్ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేస్తాం అనమాట. అంటే ఓఆర్ఎం అంటే నాకు అర్థమైంది, అంటే జాంగో అనే దాన్ని మనం డౌన్లోడ్ చేయగానే ఈ జాంగోలో ఏముంటుందంటే ఓఆర్ఎంస్ అనేవి ఉంటాయి. ఈ ఓఆర్ఎం అనేది ఏం చేస్తుందంటే సర్వర్కి డేటాబేస్కి మధ్యలో ఏం చేస్తుందంటే మిడ్గా ఉండేసి ఏం చేస్తుందంటే సర్వర్ ద్వారా వచ్చే ఎస్క్యూఎల్ని చాలా ఫాస్ట్గా ఏం చేస్తుందంటే డేటాబేస్లో స్టోర్ చేయడం, వాటిని రిట్రీవ్ చేయడం, ఇలాంటి పనులన్నీ ఏం చేస్తుందంటే ఈ ఓఆర్ఎం మాత్రమే ఏం చేస్తుందంటే చేయడమే చేసింది అనమాట. ఓకే, అందుకని మనం ఏం చేస్తామంటే ఈ ఓఆర్ఎం అనేది ఎవరు క్రియేట్ చేస్తారంటే జాంగో ద్వారా వస్తుంది కాబట్టి అందుకని జాంగో అనే దాన్ని మోర్ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అలానే ఇంకొక పర్పస్ కోసం కూడా వాడతారు అనమాట, మల్టీ లింగ్వల్ సపోర్ట్. అంటే ఈ ఓఆర్ఎం అనేది ఏం చేస్తుందంటే మల్టీ లాంగ్వేజ్, అంటే మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఇలా నువ్వు ఏ లాంగ్వేజ్లో అయినా చెప్పు క్వైరీ, ఆ క్వైరీస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే అర్థం చేసుకోవడం, దాన్ని ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా ఏం చేస్తుందంటే డేటాబేస్తో వర్క్ చేయించడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తుంది అనమాట. అందుకని దీన్ని ఏమంటారంటే మల్టీ లింగ్వల్ సపోర్ట్ అని పిలుస్తారు. ఇంకా ఈ ఓఆర్ఎం ఇంకా ఏం చెప్తుందంటే ఈ జాంగో అనే దాంట్లో ఏం చేస్తుందంటే చాలా లైట్ వెయిట్ వెబ్ సర్వర్. అంటే ఇది ఏమవుతుందంటే చాలా తక్కువ డేటాతో మనకి ఏం చేస్తుందంటే ఆక్యుపై చేస్తుంది. అది చేసే పని ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఓకేనా, అంటే మనం ఈరోజు సెషన్ ఏం నేర్చుకున్నాం అంటే ఓఆర్ఎం అనే దాని గురించి కూడా నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? సో అందుకని జాంగోలో మనకి ఏముందంటే ఓఆర్ఎం అనేది ఉంది కాబట్టి ఈ ఓఆర్ఎం అనేది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది కాబట్టి డేటాబేస్లో డేటా క్రియేట్ చేయడానికి. అందుకోసం ఏం చేస్తారంటే జాంగోని ఎక్కువగా వాడతారనమాట. ఇంకా మనం ఇంకా ఈజీగా చూడాలనుకుంది, మనం ఈ జాంగోని మోర్ ఎక్స్పెన్సివ్గా వాడతారని చెప్పాను అనమాట. ఎందుకు వాడతారంటే బ్యాక్ అండ్ పర్పస్లో కానీ ఫ్రంట్ అండ్ పర్పస్లో కానీ ఈ జాంగోని యూజ్ చేస్తాం అనమాట. అంటే సపోజ్ దట్ మనం ఏం చేస్తాము, వెబ్ అప్లికేషన్స్ని కనుక వాడాలనుకోండి, మనకు టాప్ కంపెనీస్ కనుక తీసారనుకోండి, స్పాటిఫై, మొజిల్లా, ఈ కామర్స్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఇలాంటి టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే ఫ్రంట్ అండ్ యాప్స్, వాళ్ళు ఏదైతే వెబ్ బేస్డ్ యాప్స్ వాళ్ళు యూజ్ చేస్తారో ఆ వెబ్ బేస్డ్ యాప్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే మోర్ అట్రాక్టివ్గా క్రియేట్ అవ్వాలనుకోండి, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ జాంగో అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మాత్రం ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీలో చేసే వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్లో ఈ జాంగో అనే టూల్ని యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా? ఓకే, అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. యాడర్ అంటే దీంట్లో నాకేమైందంటే జాంగో గురించి మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నామంటే జాంగో అంటే ఏంటిది, జాంగో ఎప్పుడు క్రియేట్ అయింది, జాంగోతో మనం ఏం చేస్తాము, జాంగో యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, జాంగోతో ఎలా వర్క్ చేస్తారు, జాంగో వేటిని సపోర్ట్ చేస్తుంది, ఆర్టీఎం ఓఆర్ఎం అంటే ఏంటిది అని కాన్సెప్ట్స్ అన్నిటి గురించి మనం ఏం చేసామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంకొక కాన్సెప్ట్ అనే దాన్ని నేర్చుకున్నాం. అదేంటిదంటే ఎంవిపి ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఎంవిపి ఆర్కిటెక్చర్ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకొని నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం అనమాట. అంటే నెక్స్ట్ 2 to 3 వర్కింగ్ డేస్లో మనం ఏం చేస్తామంటే ఈ ఏదైతే ఉందో జాంగో యొక్క హిస్టరీ, దాంట్లో జరిగే టెక్నాలజీస్ గురించి మనం ఏం చేస్తామంటే బాగా నేర్చుకొని ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే జాంగోతో చేసే ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రేమ్వర్క్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ ఎలా చేస్తామనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.